ఏ రాజకీయ నేతకైనా కష్టకాలంలో చూపే నిబద్ధతే నిజమైన నాయకత్వ లక్షణం. ఆ సత్యాన్ని మరోసారి రుజువు చేసిన వ్యక్తిగా నిలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ కోఆర్డినేటర్ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఎదురైన గట్టి పరాజయం తర్వాత పార్టీలో పలువురు నాయకులు భవిష్యత్తుపై సందిగ్ధానికి లోనవుతుండగా సజ్జల మాత్రం పార్టీకి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పూర్తి మద్దతుగా నిలిచారు. ఎన్నికల ఫలితాలపై జరిగిన విమర్శలు, పార్టీలోని అంతర్గత ఒడిదుడుకులను తన భుజాలపై వేసుకుని నాకే అవసరం ఈ గొడవలు అంటూ పక్కకు తప్పుకోకుండా తన బాధ్యతను మరింత ఉద్ధరించుకున్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకమైన వ్యక్తిగా నిలుస్తున్న సజ్జలపై ఈ నమ్మకానికి గల కారణాలేమిటో విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. పార్టీలోని నిర్ణయాత్మక క్షణాల్లోనూ, కీలక రాజకీయ వ్యూహాల రూపకల్పనలోనూ ఆయన పాత్ర కీలకమని నేతలు చెబుతున్నారు. పార్టీ శ్రేణులు కూడా ఈ స్థితిలో ఆయన నాయకత్వాన్ని గౌరవిస్తున్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి రాజకీయ ప్రస్థానం అంతటా నిబద్ధత, నిజాయితీ ప్రాధాన్యత పొందిన అంశాలు. ఎన్నికల ఓటమి తర్వాత వదిలేసిపోవచ్చు అనుకునే సమయంలో కూడా ఆయన పార్టీ పట్ల తలవంచకుండా ముందుకు సాగారు. జగన్మోహన్ రెడ్డికి ఆయన చూపుతున్న అపూర్వమైన మద్దతు వారి బలమైన రాజకీయ అనుబంధాన్ని ఆవిష్కరిస్తోంది. తొలుత ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి రాజకీయ కార్యదర్శి స్థాయికి ఎదిగిన సజ్జల ఇప్పుడు పార్టీ పునర్నిర్మాణ దశలో కీలక బాధ్యతలు చేపట్టనున్నారని సమాచారం. పార్టీకి అనువైన కొత్త వ్యూహాలను, సామాజిక సమీకరణాలను రూపొందించే పనిలో నిమగ్నమయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు ఆయనపై పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ జగన్ అన్న నమ్మకం వృధా కాదు, సజ్జల ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటారు అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుదాం. అలాంటి నేతల సేవలను గుర్తు చేసుకుందాం.